Thank you, sir. Thank you. Welcome again Thank to all my friends in India. This is Steve Wow. Walker bringing you the book of Acts. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథంపై మరి స్టీవ్ వాకప్ గారు ప్రసంగించబోతూ ఉన్నారు. Remember that Luke wrote the book of Acts to Theophilus so that he might know the certainty of the things that he had already been taught. ముఖ్యంగా ఈ యొక్క గ్రంథం అనేటువంటిది లూకా భక్తుడు థియోఫిలాకు ఆయనకు రచించాడు. ఇంతకు పూర్వమే ఆయన నమ్మినటువంటి యొక్క విషయాల గురించి ఇంకా అదనపుగా ఈ సత్యాలు రచించాడు. That is, Jesus is the legitimate Messiah, the Son of Man, Son of God, who came down to tell people about the coming kingdom of God. యేసుక్రీస్తు వాగ్దాన సంబంధమైన మరి మెస్సయ్యగా ఆయన ఈ యొక్క లోకానికి మరణించటానికి వచ్చినటువంటి వాడు రానయున్నటువంటి యొక్క రాజ్యాన్ని తీసుకురానయున్నాడు అన్నటువంటి యొక్క సంగతి. And that as prophesied in the Old Testament, the Jews, the nation of Israel, needed to accept the Messiah before that kingdom would begin. దేవుని యొక్క రాజ్యము ప్రారంభించబడటానికి పూర్వము పాత నిబంధన కాలములో చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రవచనాల ప్రకారము యేసుక్రీస్తును అంగీకరించవలసినటువంటి అవసరత యూదులకు ఉంటూ ఉన్నది. So John the Baptist, the forerunner to Jesus, and Jesus himself both claimed to the nation of Israel they needed to repent, for the kingdom of heaven was at hand. స్థానికుడైనటువంటి యోహాను, యేసు ప్రభు వీరిద్దరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాల నిమిత్తమై పశ్చాత్తాపపడాలని వారు బోధించారు. However, the nation of Israel rejected Jesus as the Messiah. They crucified him and thought they had gotten rid of this message. సో వాళ్ళు ఆ యేసు ప్రభువును ఆయన సందేశాన్ని అంగీకరించటానికి బదులుగా ఆయనను తిరస్కరించి సిలువకేసి చంపినటువంటి ఒక విషయం చూస్తాం. But as we saw at the beginning of Acts, Jesus was crucified, he arose and instructed his apostles what to proclaim after he went back to the Father. ఆరంభములో ఈ గ్రంథపు యొక్క ఆరంభములో మనం చూస్తాము యేసు ప్రభు సిలువ వేసి చంపబడటము, ఆయన సమాధి చేయటము, పునరుత్థానము చెందటము, అటు తర్వాత ఆరోహణము కాగలిగినటువంటి యొక్క విషయము. ఆయన ఆరోహణమైన తర్వాత తన శిష్యులకు ఏమి బోధించాలో అన్నటువంటి యొక్క విషయాలు మరి ఆయన బోధపరిచినటువంటి యొక్క విషయం. The two main things that they were to proclaim is they witnessed Jesus resurrected and he promised eternal life to those who believed in him. ఆయన యందు విశ్వసించినటువంటి వారికి నిత్యజీవము అన్నటువంటిది అనుగ్రహించగలిగినటువంటి యొక్క విషయము, ఆయన పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క విషయాన్ని సాక్షిగా ఉండే విషయాన్ని గురించి మనం చూస్తాం. And after sitting at the right hand of the Father, he would return to initiate his kingdom and carry that through for eternity. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత ఆయన అక్కడ నుంచి ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన మరలా రానయ్యున్నటువంటి యొక్క విషయం, దాని తర్వాత నిత్యత్వాన్ని ప్రారంభించగలిగినటువంటి యొక్క విషయం. Even though Paul was not one of the original disciples, he met Jesus on the road to Damascus and was instructed everything the other apostles were by Jesus while he was in Arabia. ముఖ్యంగా అపోస్తలుడైనటువంటి పౌలు యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు కాకపోయినప్పటికీ దమస్కా మార్గాన ఆయనను ఎదుర్కోవటం, యేసుక్రీస్తును ఎదుర్కోవటం అన్నటువంటి యొక్క విషయము, అటు తర్వాత శిష్యులకు యేసు ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారము చేయవలసినటువంటి బోధించవలసినటువంటి యొక్క విషయాలు పౌలు భక్తుడికి కూడా చెప్పటం అనేటువంటిది ముఖ్యంగా అరేబియా ప్రాంతాన మరి ఉన్నటువంటి యొక్క సందర్భంలో అదనపు బోధ అనుగ్రహించబడి ఉంటూ ఉన్నది. After completing his third missionary journey, Paul went back to Jerusalem to proclaim the message one last time before going to Rome.
సో, ఆయన చివరిగా మూడవ మిషనరీ ప్రయాణం అనేటువంటి స్వార్థ దండయాత్ర ముగించి ఆయన యెరూషలేమునకు వెళ్ళటం అనేటువంటిది చూస్తాము. ఆ పండుగ సందర్భంలో రోముకు వెళ్ళక మునుపు చివరిసారిగా ఆయన యూదులకు ప్రసంగించటానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి యొక్క విషయం చూస్తాం. This third missionary journey was from the spring of AD 33 to May of AD 53 to May of AD 57. That is 20 years after Jesus had died on the cross. సో ముఖ్యంగా యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత సంవత్సరము అన్నటువంటిది ఆహ్, ఆహ్, క్రీస్తు శకము క్రీస్తు శకము యాబ్ యా ఏడి సారీ పాస్టర్ ఏడి Paul's third missionary journey was from AD 53, so 20 years after Jesus had died on the cross, to May of AD 57. సో ముఖ్యంగా యేసు ప్రభు చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత అనగా 53 నుంచి 57 వరకు ఆయన థర్డ్ మిషనరీ మూడవ స్వార్థ దండయాత్ర అనేటువంటిది ప్రారంభించబడినది. Paul gave his his speech in Jerusalem on Pentecost of May 27th of AD 57. సో ముఖ్యంగా ఆయన యెరూషలేములో పంచాశతమ పండుగ సందర్భంలో ఆయన ప్రసంగము చేయటం అనేటువంటి యొక్క విషయము మే మాసములో 28న 57వ సంవత్సరంలో జరిగినటువంటి యొక్క విషయం. His arrest and trial before Felix would be May 29th, and the riots would be, and Paul's speaking would be on June 2nd. తర్వాత మనము గమనించుకుంటాము మే 29న ఆయన ప్రసంగించటం ఫెలిక్స్‌తో ప్రసంగించటం అన్నటువంటి యొక్క విషయము. తదనంతరము మరి రోమ్‌లో మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయము జూన్‌లో మనము చూస్తాం. Now, we need to compare Paul's speech with Peter's speech in Acts chapter 2. మనము పేతురు యొక్క ప్రసంగము అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మరి పౌలు ప్రసంగము మనము పోల్చి చూడవలసినటువంటి యొక్క విషయం. But before, when Peter gave his speech in Acts chapter 2 and Jesus spoke to Paul on the road to Damascus, both had an opportunity to hear that they had been going against the Lord and repent. ముఖ్యంగా అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మరి పేతురు మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయము, అటు తర్వాత పౌలు దమస్కా మార్గాన పౌలుతో ప్రభు మాట్లాడడం 9వ అధ్యాయంలో మనము గమనించదగినటువంటి యొక్క విషయం. The nation of Israel, even though a lot of people on Peter's speech in Acts 2 repented, the majority did not. They failed to recognize that. చాలా మంది పేతురు ప్రసంగము మరి విన్నప్పటికీ కూడా అధిక మంది తిరస్కరించారు. కొంతమంది అనగా 3000 మంది విశ్వసించటము రక్షణ పొందటం జరుగుతుంది. However, when Paul heard Jesus' voice on the road to Damascus, he was convinced that he was fighting against God and repented and followed Jesus. అయితే ఈ యొక్క దమస్కా మార్గాన వెళ్తున్నటువంటి యొక్క పరిస్థితుల్లో మరి ప్రభు పౌలుకు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఆయన దేవునితో విరోధంగా మరి పోరాడుచున్నాను అన్నటువంటి యొక్క విషయము ఆయన గుర్తెరిగి తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి మరి దేవుణ్ణి వెంబడించటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. Though the majority rejected the message in Acts chapter 2, many were cut to the heart. That is, they believed that they had killed the Messiah, and they asked Peter, "What can we do to appease for this?" And he said, "Repent and be baptized." మనము పేతురు ప్రసంగము అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో చాలా మంది అధిక సంఖ్యలో తిరస్కరించబడినప్పటికీ కూడా కొంతమంది హృదయములో నొచ్చుకొని
వారు పశ్చాత్తాపపడి తర్వాత పేతురును అడుగుచున్నారు, మేమేమి చేయాలి అన్నటువంటి యొక్క విషయాన్ని అడిగినప్పుడు మరి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసము పొందమని చెప్పటం జరిగింది. Likewise, Paul, when he realized that he was fighting against God, kicking against the goads, he asked Jesus what he should do. అదే విధంగా పౌలు భక్తుడు దేవునికి విరుద్ధంగా పోరాడుచున్నాడు అనగా ముళ్ళుగట్టెను తన్నటం అనేటువంటిది మరి అసాధ్యమని ఆయన ఎరిగిన తర్వాత ఆయన నేనేమి చేయాలి అని పౌలు భక్తుడు కూడా ప్రభువును అడగటం అనేటువంటిది చూస్తాం. Peter's answer for those who were culpable in Christ's crucifixion, that is, the Jews that were there, repent and be baptized in the name of Jesus for the remission of sins. What is their remission of sins? Crucifying the Messiah. సో ముఖ్యంగా పేతురు అన్నాడు, మీ పాప క్షమాపణ నిమిత్తమై మీరు పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొందమని చెప్పినటువంటి యొక్క విషయము మరి పాప క్షమాపణ అనగా ఏ పాప క్షమాపణ అన్నటువంటి యొక్క విషయాన్ని గమనించినట్లయితే మెస్సయ్యను చంపటము గురించినటువంటి దేశీయమైన లేకపోతే రాష్ట్రీయమైనటువంటి యొక్క పాపము. In the event when Paul was on the road to Damascus, Jesus told Paul, go to Damascus and wait for instructions that he had appointed Paul to do. పౌలు చేయవలసినటువంటి యొక్క విషయాల కొరకు మరి వేచి ఉండమని చెప్పటం అనేటువంటిది మరి దమస్కా మార్గాన ప్రభు పౌలుతో మాట్లాడాడు. When Paul got to Damascus, he met Ananias, who instructed him to be baptized and wash away the sins of killing the Christians, the body of Christ. సో దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క దేహమైనటువంటి యొక్క సంఘాన్ని హింసించుట బట్టి ఆ పాప పరిహారము కొరకు మరి అననయ భక్తుని ద్వారా బాప్తిసము పొందమని చెప్పి బోధింపబడటం అనేటువంటిది పౌలుకు జరిగింది. Now, if you remember from last week, we talked about Paul telling the Jewish people that he formerly was a Pharisee who persecuted Christians. మరి పౌలు గతసారి మనము చూశాము పాఠములో ఆయన పరిసయ్యుడిగా క్రైస్తవులను హింసించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి యొక్క విషయము మనము చూశాం. That is, he told them of his pre-conversion experience. ఆయన మారు మనస్సు పొందక మునుపు ఉన్నటువంటి ఒక అనుభవాన్ని మరి సాక్ష్యాన్ని ఆయన పంచుకుంటూ ఉన్నాడు. Then he told them of his conversion experience when the great light came from at noontime from heaven and Jesus spoke to him. తర్వాత మధ్యాహ్నమందు గొప్ప ప్రకాశమైనటువంటి ఒక వెలుగు యేసుక్రీస్తు ప్రత్యక్షం కావటం అన్నటువంటి ఒక విషయము ఆ మారు మనసు గురించినటువంటి ఒక అనుభవాన్ని ఆయన పంచుకుంటూ ఉన్నాడు. Blinded by that light for 3 days, Paul had to be taken to Damascus by the people who were with him, and they took him to Ananias in Damascus. సో ముఖ్యంగా ఆ ప్రకాశమైనటువంటి యొక్క వెలుగును బట్టి 3 దినముల వరకు ఆయన చూపు లేనటువంటి వాడుగా గుడ్డివాడుగా మరి ఉండటము, అటు తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి వారు ఆయనను దమస్కాకు నడిపించగలిగినటువంటి విధంగా జరిగింది. Now let's read about his description of his meeting with Ananias. ఇప్పుడు అననీయతో పౌలు భక్తుడు కలుసుకోవటం అన్నటువంటి యొక్క విషయాన్ని గురించి మనము చదువుకుందాం. Let's read Acts 22:12 through 16, please. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చదువుకుందాం. అంతట ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌల సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడిలోనే నేను దృష్టి పొంది అతని సూచితిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును
ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గుర్చి విన్న వాటిని గుర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఇందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ఆమేన్. Okay, now Amen. notice here in Acts 9, the focus was on God's meeting with Ananias, where here in Acts 21, Paul's focus is on his meeting with Ananias. సో మనము ఆ అపోస్తుల కార్య గ్రంథము 9వ అధ్యాయములో ప్రభు పౌలును సందర్శించటములో మరి ముఖ్యంగా మనము చూస్తాము. 22వ అధ్యాయములో అననీయను సందర్శించటం అన్నటువంటి యొక్క విషయము ఇక్కడ చూస్తాం. Now, why even bring Ananias up? Why does Paul do this? Because he was recognized as a devout Jew and followed the Mosaic law. సో ఎందుకు అననీయ గురించి ప్రస్తాపించి ముఖ్యంగా చెప్పబడుతున్నది అనగా ఆయన మరి గొప్ప యూదుడిగా ధర్మశాస్త్రాన్ని అనుసరించగలిగినటువంటి వాడుగా మరి గుర్తింపు పొందినటువంటి వాడుగా చూస్తాం. Remember, the complaint when Paul comes into Jerusalem is that Paul is preaching to Gentiles. They don't need to follow Jewish laws and customs, and Paul has lost his Jewishness. తర్వాత మనం చూస్తాము అన్యజనులకు ఆయన సువార్త ప్రకటించటం అన్నటువంటి యొక్క విషయము ధర్మశాస్త్రము యొక్క అనుసరించటము ప్రాధాన్యత అనేటువంటిది మరి అక్కడ అవసరము లేనటువంటి యొక్క విషయము. ఈ విధంగా యూదా మతాన్ని గురించినటువంటి యొక్క విషయము పౌలు భక్తుడు మరి కోల్పోవటం అన్నటువంటి యొక్క విషయము చూస్తాం. Now, since Paul's speech was in Jerusalem at Pentecost, there would have been many Jews from Damascus attending the festival, and they could verify Ananias's reputation. సో ఇక్కడ పంచాశతమ రోజు వాళ్ళు పండుగ కొరకు చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూదుల ఆయన మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయము అననీయతో ఉన్నటువంటి యొక్క విషయము గుర్తింపు అన్నటువంటిది ఆయన ముఖ్యంగా ప్రస్తాపించి మాట్లాడటం గమనార్థమైనటువంటి యొక్క విషయం. Paul said that when he saw Ananias gave him his sight back and then recounted what God had told Ananias to say. సో పౌలు అంటూ ఉన్నాడు అననీయను కలుసుకున్నప్పుడు ఆయన దృష్టినిచ్చాడు అన్నటువంటి యొక్క విషయము అటు తర్వాత ఆయన చేయవలసినటువంటి యొక్క విషయాల గురించి ఆయన బోధించాడు అన్నటువంటి యొక్క విషయం. We see here that Ananias is not only a man of character, but he has a special filling by the Holy Spirit because he can perform miracles such as give Paul his eyesight. సో ముఖ్యంగా ఇక్కడ అననీయ మంచి సాక్ష్యము లేకపోతే మంచి గుణలక్షణాలు పొందినటువంటి వాడు మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ చేత మరి స్వస్థతను లేకపోతే అద్భుతాన్ని చేయగలిగినటువంటి యొక్క సామర్థ్యము వరము కలిగినటువంటిది అది పౌలుకు దృష్టి కలుగ చేయటం అన్నటువంటి ఒక విషయం. God's intentions with Paul is he chose him to know his will and see and hear the just one. సో దేవుని యొక్క ఉద్దేశము పౌలు యొక్క జీవితములో గమనించినట్లయితే ఆయన యొక్క చిత్తాన్ని మరి చూడటం అన్నటువంటి యొక్క విషయము వినటం అన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. So Ananias was instructed to tell Paul how special he was that God had chosen him to be one of his apostles. ఆయన అపోస్తలుగా ఉండటానికి దేవుడు పౌలును ఎన్నుకున్నాడు అన్నటువంటిది విశేషమైనటువంటి విధంగా చెప్పటం అన్నటువంటి యొక్క విషయము అననీయ చేస్తూ ఉన్నాడు. Now notice that Paul's responsibility is going to be the same responsibility that he gave the disciples after he instructed them for 40 days.
సో 40 రోజులు పునరుత్థానము తర్వాత 40 రోజులు తన శిష్యులకు 12 మంది శిష్యులకు ఇచ్చినటువంటి యొక్క బాధ్యత ప్రకారమే బోధింపబడినటువంటి విధంగానే పౌలుకు కూడా బాధ్యత అన్నటువంటిది సమానంగా ఇవ్వగలిగినటువంటి యొక్క విషయం. First of all, he's to be a witness to all men of what he had seen and heard. ఆయన ఏమైతే చూశాడో ఏమైతే మరి విన్నాడో అది అందరికీ మరి ఆయన సాక్షిగా ఉండు నిమిత్తమై అని మనము చూస్తాం. What did he see and hear? He saw a resurrected Christ who has told him that he will be returning and run a kingdom of God on this earth. సో ఆయన ఏమి చూశాడంటే పునరుత్థానము చెందినటువంటి యేసుక్రీస్తును చూశాడు. అటు తర్వాత ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని తిరిగి వచ్చి స్థాపించగలిగినటువంటి వాడుగా మరి ఆయన చూస్తూ ఉన్నాడు. Then he told him to be baptized to wash away his sins of persecuting the body of Christ. దేవుని యొక్క దేహం అన్నటువంటి లేకపోతే క్రీస్తు దేహమైనటువంటి యొక్క సంఘాన్ని హింసించుట బట్టి ఆ పాప పరిహారము కొరకు బాప్తిసము పొందమని అననయ బోధించాడు. The third thing is to call on the name of the Lord. This isn't to claim Jesus' name. This is to pray to the Lord that the Lord would guide him through the power of the Holy Spirit on what to do. సో తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మరి ముందుకు ఏమి చేయాలో అన్నటువంటిది అననయ భక్తుడు మరి బోధించటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Now in verses 17 through 21, Paul is going to recount his post-conversion events. ఆ తర్వాత 17వ వచనం నుంచి 21 వరకు మనము చూసినట్లయితే ఆయన మారు మనసు పొందిన తర్వాత సంగతిని గురించి ఇక్కడ ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Let's read those verses. Acts 22, 17 through 21, please. ఆ వచనాలు చదువుకుందాం. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశున్నై ప్రభువును చూసితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రంగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యం అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభు, ఆ ప్రతి సమాజ మందిరంలోను నీయందు విశ్వసించు వారిని నేను చెరసాల్లో వేయించి కొట్టుచుంటినంటిని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చెందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఇంటినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ఆమేన్. Now, notice here that Paul recounts after he had left Damascus, he goes to Jerusalem and he prays. He calls on the name of the Lord. ఆయన దమస్కా విడిచిన తర్వాత యెరూషలేముకు వచ్చి దేవాలయములో ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయటం అనేటువంటిది జరుగుతుంది. He's in the temple in Jerusalem because that's where all the Jews thought this is where you meet God. సో ఇక్కడ ప్రతి యూదులు చేరగలిగినటువంటి ప్రార్థించగలిగినటువంటి దేవాలయము మరి అలాంటి స్థలంలో ఆయన వచ్చి ఉంటున్నాడు. This is why it was hard for the disciples to leave Jerusalem. Remember, until Stephen was stoned, all the ministry was done in Jerusalem. Only then did people start to scatter. సో ఇక్కడ యెరూషలేములో పరిచర్య అనేటువంటిది చాలా కఠినంగా ఉండటం అనేటువంటిది మనము చూస్తున్నాము. స్టెఫను చంపబడి ఉంటూ ఉన్నాడు. తర్వాత విశ్వాసులు పరిచర్య అంతా కూడా చెదరిపోయినటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. Remember that Jesus had told his disciples in Acts 1:8, you will be my witnesses in Jerusalem, Judea, Samaria, and throughout the world. But they did not want to leave Jerusalem.
సో యేసు ప్రభు అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో నాకు యెరూషలేములోను యూదాయలోను సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలి, సువార్త ప్రకటించాలి అని ప్రభు ఆజ్ఞాపించినప్పుడు వారు యెరూషలేములోనే ఉండటం అనేటువంటిది జరిగినటువంటి ఒక విషయం. Likewise, Paul is praying in the temple, thinking that his ministry is going to be done there. పౌలు అదే విధంగా దేవాలయానికి వెళ్లి యెరూషలేము దేవాలయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. అనగా ఆయన పరిచర్య అక్కడనే ప్రారంభించవచ్చు అనుకున్నాడు. Notice that Jesus has to tell Paul, leave Jerusalem quickly. ప్రభు చెప్తూ ఉన్నాడు, త్వరగా వెంటనే నీవు యెరూషలేమును వదలాలి అని ప్రభు చెప్పాడు. For they will not believe or receive your testimony concerning me, that is, concerning Jesus. యేసుక్రీస్తును గురించినటువంటి ఒక సాక్ష్యము, తన గురించినటువంటి ఒక సాక్ష్యము వారు వినరు అన్నటువంటి ఒక విషయము ప్రభు చెప్పాడు. Now remember, Paul is telling this to a Jewish audience right now in Hebrew, and he is talking about after his conversion, the instructions he received from Jesus is to leave Jerusalem and go to the Gentiles. ఆయన ఇప్పుడు హీబ్రూ భాషలో యూదులతో మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క విషయము, మారు మనస్సు పొందిన తర్వాత కలిగినటువంటి ఒక అనుభవాన్ని గురించి, సాక్ష్యాన్ని గురించి ఆయన పంచుకుంటూ ఉన్నాడు. వారు వినరు కాబట్టి నీవు యెరూషలేమును వదిలి వెళ్ళాలి అన్నటువంటి యొక్క విషయం. The Judaizers and the Jewish leaders believed you had to become a Jew in order to meet God. They believed the kingdom of God would not have Gentiles in it, only Jews, even though the Old Testament testifies that there will be Gentiles there. యూదుల నాయకులు వాళ్ళు నమ్మినటువంటి యొక్క విషయము కేవలము దేవుని యొక్క రాజ్యము యూదులకు మాత్రమే చెంది ఉన్నది, అన్యులకు సంబంధం లేదు అనుకున్నారు. పాత నిబంధన అన్యుల గురించి కూడా దేవుని యొక్క రాజ్యములో మరి పాలు ఉండగలిగినటువంటి యొక్క విషయము పాత నిబంధన మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు గ్రహించకపోయి ఉంటూ ఉన్నారు. Paul is willing to leave Jerusalem, but he says, when I go to other towns and go into the synagogues and proclaim your name, they're not going to believe me because I've been killing them, I've been persecuting them, I've been jailing them. They're not going to want to listen to what I have to say. పౌలు అంటూ ఉన్నాడు, నేను యెరూషలేమును వదలటానికి సిద్ధముగా ఉన్నా, అయితే వేరే పట్టణాలకు వెళ్ళి సభామందిరంలో మాట్లాడినప్పుడు మరి వారు నమ్మరు, ఎందుకనగా నేను క్రైస్తవులను హింసించేటువంటి వాడును అని వాళ్ళు ఎరిగినటువంటిది. Then notice that Paul, as if Jesus didn't already know, confessed that he was present and culpable in Stephen's death. సో తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, స్టెఫను యొక్క మరణము యొక్క విషయంలో ఆయన సమ్మతి సహకారము ఉన్నటువంటి యొక్క విషయాన్ని గురించి కూడా ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. Notice what Jesus says, depart, for I will send you far from here to the Gentiles. ప్రభు అంటూ ఉన్నాడు, మరి ఇక్కడ నుంచి దూర ప్రాంతానికి అంటే అన్యజనుల యొద్దకు నేను పంపబోతూ ఉన్నాను అని ప్రభు చెప్పాడు. Now, I want you to notice we didn't read verse 22 yet because this is a break. Up until this point, the Jews have been listening intently to every word that Paul has spoken. సో మనము 22వ వచనము మనము చదవలేదు. 21, 22 మధ్యలో మరి గ్యాప్ ఉన్నటువంటి యొక్క విషయము, ఇంతవరకు మరి యూదులు ఆయన హీబ్రూ భాషలో మాట్లాడుతున్నటువంటి యొక్క విషయం చాలా ఆసక్తిగా శ్రద్ధగా విన్నారు. But when Paul says that Jesus, the Messiah, told him not to go to Jerusalem, but go to the Gentiles, the Jews will cause a riot. సో ఎప్పుడైతే యేసు ప్రభు నాతో మాట్లాడాడు,
యెరూషలేములో కాదు అన్యజనుల యొద్దకు వెళ్ళమని చెప్పి ప్రభు చెప్పాడు అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఉగ్రులైపోయినటువంటి ఒక విషయం. Okay, before we look at that response, so we see that the speech that Paul gives here in Jerusalem is from Acts 22:3 through 21. సో ఇక్కడ 20 అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 22 నుంచి పౌలు ప్రసంగము మనము గమనిస్తాం. Now, the A in A prime, Paul had come from the Gentile world to Jerusalem to give this speech. That's the A. సో ఇక్కడ ఏ మరి ఏ ప్రైమ్ గురించి మనం చూస్తాము. పౌలు అన్యజనుల వారి యొద్ద నుంచి యూదులకు సాక్ష్యం ఇవ్వటానికి యెరూషలేమునకు ఆయన వచ్చాడు. A prime is Paul was sent from Jerusalem to the Gentiles. ఏ ప్రైమ్ అన్నటువంటిది యెరూషలేము నుంచి ఆయన అన్యుల యొద్దకు పంపబడటం అన్నటువంటి ఒక విషయం. The B and B prime show Paul persecuting the way or speaking of the days he was a persecutor. తర్వాత మనము చూస్తాము ఆయన మరి హింసించగలిగినటువంటి యొక్క విషయాన్ని గురించి ఆయన మాట్లాడి ఉంటూ ఉన్నాడు. The C and C prime were Paul's journey from Jerusalem to Damascus and Paul being commanded to leave Jerusalem. తర్వాత సి ప్రైమ్ గురించి మనము గమనించినట్లయితే ఆయన యెరూషలేము నుంచి దమస్కాకు మరి ప్రయాణము చేయటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. The D and D prime are Paul's vision on the road to Damascus and Paul's vision in Jerusalem. తర్వాత డి ప్రైమ్ గురించి మనము గమనించినట్లయితే పౌలు యొక్క దర్శనము ముఖ్యంగా పౌలుకు కలిగినటువంటి దమస్కా మార్గాన కలిగినటువంటి దర్శనాన్ని గురించి మనము చూస్తాము. అటు తర్వాత యెరూషలేములో కలిగినటువంటి ఒక దర్శనం. In each of those visions, Jesus told Paul what he wanted him to do. ఈ రెండు దర్శనాల్లో మరి పౌలు ఏమి చేయాలో ఆ విషయాన్ని గురించి మరి ప్రభు చెప్పాడు. The E and E prime are Ananias restoring Paul's eyesight and telling him to be baptized and pray. సో ఈ ప్రైమ్ అన్నటువంటి యొక్క విషయము హనన్య మరి ఆయనకు దృష్టి కలుగచేయటం అన్నటువంటిది, అటు తర్వాత బాప్తిసము పొందటం అన్నటువంటి యొక్క విషయం. Now remember, the very center of the chiasm is the main point. Ananias told Paul what his mission would be. ఇక్కడ ముఖ్యమైనటువంటి యొక్క అంశము ఏమిటనగా పౌలు యొక్క ముఖ్య సేవ ఏంటి అన్నటువంటి యొక్క విషయము హనన్య మరి బోధించాడు. So let's reread Acts 22:14 and 15. సో అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. అప్పుడు మన పిల్లల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటను ఆ నీతిమంతుని చూచుటకును నీవు కన్న వాటిని గుర్చి మనుషులు ఎదుట ఆమేన్. He will be the witness, just as the apostles had been, to his resurrection and to his plans in the kingdom of God. సో ఇతర 12 మంది అపోస్తుల్లాగా ఈయన కూడా ఆయన పునరుత్థానాన్ని గురించి రానయున్నటువంటి యొక్క రాజ్య స్థాపన గురించి సాక్షిగా ఉండటం అన్నటువంటి యొక్క విషయం. So Israel's God chose Paul first of all to know his will. ముఖ్యంగా పౌలు ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకోవటంలో మరి ఏర్పరచబడినటువంటి వాడు. Second of all, to see Christ in his resurrected state. రెండోదిగా పునరుత్థానము చెందినటువంటి క్రీస్తును చూడటం అన్నటువంటి యొక్క విషయం. Third, to hear Christ's voice of what he wanted him to do. మూడోదిగా ప్రభు స్వరము ఆయన ఏమి చేయాలో ఆ స్వరాన్ని వినటం అన్నటువంటి యొక్క విషయం.
And fourth, to witness to all men what he had seen and heard. నాలుగోదిగా గమనించినట్లయితే ఆయన ఏమైతే చూశాడో ఏమైతే విన్నాడో దాని గురించి అందరికీ సాక్షిగా ఉండటం అన్నటువంటిది. This is what Paul has been doing on each of his missionary journeys, despite opposition, despite threats of death, and even in Jerusalem, he is proclaiming the message he was told to do. ఆయన ప్రతి చోట ఆయన చేయగలిగినటువంటి పరిచర్య ఇదే అన్నటువంటి యొక్క విషయము. విరోధం అనేటువంటిది వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క సాక్ష్యాన్ని ఆయన కొనసాగించటం అన్నటువంటిది చూస్తాం. Okay, now we're going to read the response of the Jewish people and the response of the Roman leader. సో ఇప్పుడు మనము యూదుల యొక్క ప్రతిక్రియ అటు తర్వాత రోమ నాయకుల యొక్క ప్రతిక్రియను మనము చదువుకుందాం. Let's read Acts 22 through 29, please. సో 22వ అధ్యాయము 22 నుంచి 29 వరకు చదువుకుందాం. ఈ మాట చెప్పి ఇటువంటి వాడు బ్రతుకుతాడు, చంపివేయుడని చేసిరి. వారు తమపై మెత్తిపోయి విరోధంగా తెలుసుకుంటకై సహస్ర కొట్టి చెప్పి ఈకొని వారు పౌలును వారితో అతడు తన దగ్గర నుంచి స్థాయి చూసి విధించే కొట్టకు మీకు మాట అధిపతి ఎదుకు చేస్తున్నావు ఈ మనుషుడు ఆయనను అని నాతో చెప్పమనగా చెప్పాను, నేను బహు సంపాదించుతున్నాను అని పుట్టుకతోనే విడిచిపెట్టి అతడు సహస్రాలను భయపడాను. మాడు యుద్ధులు అతని మీద Okay. Okay. Yes, sir. Okay, sir. So what we see here is the crowd angered when Paul told them that he was told by Jesus to leave Jerusalem and go preach to the Gentiles. సో ఇక్కడ పౌలు ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటిది అనగా యెరూషలేమును వదిలి అన్యజనులకు యొద్దకు వెళ్ళాలని ప్రభు చెప్పాడని ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు చాలా ఉగ్రులుగా మారారు. The Jews, thinking that they are the chosen people, said, "This is nonsense. There is no way God would ever do that." సో వాళ్ళు అనుకున్నారు, మేము ఏర్పరచబడినటువంటి ఒక జనాంగము కాబట్టి అన్యులకు పొత్తు లేదు అన్నటువంటి ఒక విషయము, ఇది మూర్ఖత్వం అన్నటువంటి ఒక విషయాన్ని వారు తలంచారు. But remember what Jesus had warned Paul, that in Jerusalem they would not receive his testimony. And this is exactly what is happening. ప్రభు చెప్పాడు, వారు నీ యొక్క సాక్ష్యమును అంగీకరింపరు అన్నటువంటి యొక్క విషయము ప్రభు ముందుగానే చెప్పినటువంటి విధంగా ఇక్కడ జరగటము నెరవేరటం అనేటువంటిది చూస్తాం. Jesus' warning came true as the crowd rejected the words threatening to kill him. సో ఇక్కడ యేసు ప్రభు కూడా వాళ్ళు తిరస్కరించారు, మరి ఆయనను సిలువకేసి చంపారు. Luke's comments that they were tearing their clothes and throwing dirt describes that there was a riotous frenzy going on. సో ఇక్కడ లూక్ భక్తుడు అంటూ ఉన్నాడు, వారు కేకలు వేయటం అనేటువంటిది, వారి బట్టలు చింపుకోవటం అన్నటువంటి యొక్క వారి యొక్క ప్రతిక్రియ దుమ్ము
పోసుకోవటం అన్నటువంటిది చాలా తీవ్రంగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని. Now remember, the Roman commander here that's responsible for Jerusalem does not want riots to go on. Their objective is always to keep the peace. ఇక్కడ యెరూషలేము యొక్క బాధ్యత కలిగినటువంటి రోమా అధికారి మరి గొడవలు అనేటువంటిది అశాంతికి మరి చోటు లేకుండా వారి యొక్క బాధ్యత ఏమిటనగా శాంతపరచటం అన్నటువంటిది ప్రధానమైనటువంటి పాత్రగా చూస్తాం. So I am sure that when this commander allowed Paul to give this speech and everything is going fine, and then all of a sudden they want to kill him, the chief had Paul interrogated, asking what happened that you caused such a frenzy. సో ముఖ్యంగా ఈ యొక్క రోమా అధికారి పౌలుకు మాట్లాడటానికి సెలవిచ్చాడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటుండగా అంతా చక్కగా ఉండి తర్వాత వెంటనే మరి వాళ్ళు ఉగ్రులై ఆయనను చంపటానికి ఉద్దేశించటం అన్నటువంటి యొక్క విషయము మారినటువంటి యొక్క విషయం. It was not until then that Paul claimed his Roman citizenship to the interrogators and to the chief. సో ముఖ్యంగా ఆయన రోమా పౌరుడు అన్నటువంటి యొక్క విషయము అధికారులకు వారికి తెలియకపోయినటువంటి యొక్క విషయాన్ని కూడా చూస్తాం. Paul, showing his self-control, did not demand his rights as a Roman citizen. He just questioned why they were treating him, who was a Roman, that way. సో ఇక్కడ తన యొక్క అధికారము రోమా పౌరుడిగా తన అధికారాన్ని ఆయన ప్రస్తాపించక ఎంతో ఓపికతో సహనముతో మరి ఆయన ఉంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రశ్నించటం అన్నటువంటిది రోమా హక్కుదారులైనటువంటి నన్ను ఎందుకు ఇలా మరి బాధ పెట్టటం అన్నటువంటి యొక్క విషయం మాట్లాడారు. We see here that the Romans, who are not people of God, have more concern for Paul as a Roman citizen than the Jews, who are supposed to be the nation of God, have for Paul as a Jew. సో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతో బాధ్యతగా ఉండాల్సినటువంటి వారు పౌలు విషయంలో అయితే వాళ్ళు లేకపోవటం అనేటువంటిది చూస్తాము. ఒక రోమా మరి అధికారి రోమా పౌరునికి మరి ఎంతో చర్య తీసుకోవటం అనేటువంటిది మరి మనము చూస్తాం. This reveals to us the corruption in the Jewish leadership, as they don't even take care of their sheep. Remember, Jesus has called them evil shepherds. సో ఇక్కడ మనము చూస్తాము యేసు ప్రభు కూడా యూదుల యొక్క నాయకులను మరి చెడ్డ మరి కాపరులు అన్నటువంటి యొక్క విషయము వారి తమ మందను వారు కాయకపోవటం అన్నటువంటి యొక్క విషయం అంటే నాయకత్వంలో ఎంతో భ్రష్టత్వము ఉన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Now we will read of even further disregard for God's messenger and the rights of Paul as the Jewish leaders decide what to do with him. సో ఇప్పుడు తర్వాత మనం చూస్తాము యూదా నాయకులు అయినటువంటి వారు మరి ఆ విషయంలో ఏమి చేయాలో అన్నటువంటి యొక్క విషయము దైవ యొక్క సందేశం అనేటువంటిది మనము చూడగలుగుతాం. Let's read Acts 22:30 through 23:10, please. సో ఇక్కడ మనము అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 30 నుంచి 23వ అధ్యాయము 10 వరకు మనము చదువుకుందాం. అన్నా ప్రకాశమన్నా Why don't you read it, Jeremiah? మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతనిని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడా రావాలనని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలబెట్టను. పౌలు
మహాసభ వారితో వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచుని ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి చూచుచున్న ఉన్నావు, కొట్టిన గోడ, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలుచున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించేదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజలు అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నదనెను. వారిలో ఒక భాగము సద్దుకాయులను, మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడును, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకాయులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను. సద్దుకాయులు పునరుత్థానము లేదనియు దేవదూతలైనను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చు అని చెప్పుట తగులాడిరి. కలహ Just 23:10, just through 23:10, Jeremiah. Yeah. Okay. Are you done with 23:10? 10 I am reading. Oh, I'm sorry. 10. Okay. కలహ మెక్కుమైనప్పుడు వారు పౌలును చీల్చి వేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆమేన్. Thank you. Okay, Luke again contrasts the council's unfair treatment of Paul with Rome's fair treatment. సో ఇక్కడ లూకు భక్తుడు యూదులు అన్యాయముగా మరి వర్తించటం అన్నటువంటి యొక్క విషయము, అన్యులైనటువంటి రోమీయులు చక్కగా చట్టబద్ధంగా న్యాయంగా వర్తించటం అన్నటువంటి యొక్క విషయాన్ని పోల్చి చెప్తూ ఉన్నాడు. So the chief brought Paul before the council because he thinks the council is rational, the people, the crowd is irrational. Let's find out from the council what their accusation is. సో ఇక్కడ యొక్క అధికారుల యొక్క సభ, మరి అధికారుల ప్రధాన యాజకుడు, మరి ప్రజలు అందరూ కూడా మరి తీవ్రంగా విరోధముగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని ర్యాష్గా ఉండటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. Paul claimed to have lived an obedient life before God. పౌలు అంటూ ఉన్నాడు, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి విధేయత్వము కలిగినటువంటి వాడును అని, అలాంటి జీవితము జీవించానని పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. Now, after being struck, this should remind the reader, just like Jesus was struck before he was before the high priest, Paul told Ananias that he was hypocritical
for telling his soldiers to strike him. This is contrary to the law. సో ముఖ్యంగా ఇక్కడ యేసు ప్రభు ప్రధాన యాజకుని ముందు నిలబడినటువంటి విధంగానే ఇక్కడ కూడా ప్రధాన యాజకుని యొక్క విషయంలో మరి పౌలు కూడా రావటం అన్నటువంటి యొక్క విషయాన్ని మరి మనము చూస్తూ ఉన్నాము. అక్కడ అతని ప్రధాన యాజకుడు అతన్ని కొట్టమని చెప్పటం అన్నటువంటి యొక్క విషయము ఇక్కడ ధర్మశాస్త్రానికి మరి విరుద్ధంగా కనిపించగలిగినటువంటి యొక్క విషయం. He also told the high priest, who was supposed to be the face of Israel, that he was a whitewashed wall. సో ఇక్కడ తర్వాత అంటున్నాడు, ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి అతడు సున్నము కొట్టినటువంటి గోడ అన్నటువంటి యొక్క విషయము మరి ఆయన ప్రస్తాపించి చెప్పాడు. And whitewashed wall means a barrier to understanding God's truth. That is, instead of proclaiming God's message to the people, he was actually a barrier to it. సో దేవుని యొక్క సందేశము దేవుని ప్రజలకు ప్రసంగించవలసినటువంటి బోధించవలసినటువంటి ప్రధాన యాజకుడు ఆ సందేశానికి అడ్డుగోడగా ఉండటం అనేటువంటిది మనము చూస్తాం. Ananias's result is going to be he will be struck down by God's wrath in AD 70 when Rome overtook Jerusalem. సో ఈ యొక్క విషయము యెరూషలేము ఎప్పుడైతే రోమీల చేత మొత్తబడిందో ఆ సందర్భంలో క్రీస్తు శకము 70లో మరి ఆయనను మొత్తబడటం అనేటువంటిది దేవుడు కొట్టటం అన్నటువంటిది జరిగింది. As Jesus said in Luke 6:39, when the blind lead the blind, both fall into the ditch. సో ఇక్కడ యేసు ప్రభు కూడా లూకా గ్రంథములో చెప్పబడినటువంటి విధంగా మరి జరగటం అన్నటువంటి యొక్క విషయము చూస్తాం. Paul then apologized for accusing the high priest. Even though what he said was true, Paul is showing that his anger is controlled. సో ఇక్కడ పౌలు ఏం చెప్పాడో అది వాస్తవం అయినప్పటికీ కూడా మరి ఆయన యొక్క కోపం అనేటువంటిది అదుపుకొని ఆయన క్షమాపణ అడగటం అన్నటువంటిది చూస్తాం. For showing injustice and partiality led to a violation of the Mosaic law. సో ఇక్కడ అన్యాయం అనేటువంటిది అటు తర్వాత పక్షపాతం అన్నటువంటిది మరి హింసకు దారి తీసినటువంటిది, తిరుగుబాటుకు దారి తీసినటువంటి ఒక విషయం. In contrast, the corrupt Jewish council disregarded Paul as God's messenger and his rights. సో ఇక్కడ పౌలు యొక్క సందేశాన్ని వాళ్ళు గుర్తించక తిరస్కరించబడటం అన్నటువంటిది జరిగింది. Knowing that this would not end well, Paul said, "Now I have to preserve myself because I must go to Rome." సో ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, నేను రోమాకు వెళ్ళాలి, నన్ను నేను కాపాడుకోవాలి అన్నటువంటి యొక్క విషయము పౌలు ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Knowing that he had Pharisees and Sadducees there who were divided on resurrection, he said he put his hope in the resurrection of the dead to divide the council. సో ఇక్కడ పౌలు గుర్తించాడు, పరిసయ్యులు సద్దుకాయులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి యొక్క విషయము, ఈ ఇద్దరి యొక్క బోధ పునరుత్థానము, ఆత్మ సంబంధము, దేవదూతల యొక్క విషయము ఒకరికొకరు వ్యతిరేకంగా వారి యొక్క బోధ సిద్ధాంతాలు ఉండుట బట్టి పౌలు ఆ విషయాన్ని మరి గుర్తించి పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క విషయాన్ని గురించి నేను హింసింపబడుతున్నానన్నటువంటిది ఆయన ప్రస్తాపించాడు. Paul appealed to those with whom he had some agreement, that is, the Pharisee. He was a Pharisee before. He believed in the resurrection of Jesus Christ and the resurrection of the dead, and so did the Pharisees. సో ఆయన పరిసయ్యులతో గుర్తించుకోవటం అన్నటువంటి యొక్క విషయం, ఆయన ఇంతకు మునుపు పరిసయ్యుడు అన్నటువంటి యొక్క విషయం, పరిసయ్యులు మరి పునరుత్థానాన్ని గురించి, మృతుల యొక్క పునరుత్థానము గురించి, దేవదూతల ఆత్మ గురించి ఆయన నమ్మినటువంటి యొక్క విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాడు.
Now, even though most of the Pharisees did not believe Jesus was the Messiah and resurrected from the dead, they did believe God's promises to Abraham that there would be a resurrection and a kingdom of God. చాలా మంది పరిసయ్యులు యేసు ప్రభువును మెస్సయ్యగా నమ్మకపోయినప్పటికీ కూడా అబ్రహాము యొక్క వాగ్దానాలు ప్రవచనాలు అన్నటువంటిది చాలా మంది నమ్మినటువంటి యొక్క విషయాన్ని, అనగా మృతుల యొక్క పునరుత్థానము, ఆ యొక్క దేవుని యొక్క రానయున్నటువంటి యొక్క రాజ్యాన్ని నమ్మినటువంటి వారు. This caused a division between the Sadducees, who rejected the idea of resurrection of the dead, and the Pharisees, who accepted the idea. సో వీళ్ళు పరిసయ్యులు పునరుత్థానాన్ని అంగీకరించటం అన్నటువంటిది, సద్దుకాయలు తిరస్కరించటం అన్నటువంటిది, వారిరువురు మధ్య మరి చీలికలు అనేటువంటిది పుట్టించినటువంటి యొక్క విషయం. The Sadducees also rejected the idea of angels or spirits. Remember, an angel came and freed Peter from being in prison, and they didn't believe in them. సో పేతురుతో దేవదూత వచ్చి మరి చెరసాల నుంచి బయటికి తీసుకురావటము, మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాము. అయితే సద్దుకాయలు మరి దేవదూతలు గాని ఆత్మలను గాని నమ్మనటువంటి వారు, తిరస్కరించేటువంటి వారు. The Pharisees found no evil in Paul and chose not to fight against God here because they believed in resurrection. సో ఇక్కడ పౌలుతో పరిసయ్యులు అంటూ ఉన్నారు, పౌల్లో ఏ యొక్క దోషము కనిపించటం లేదు అన్నటువంటి యొక్క విషయము వారు ప్రస్తావించారు. Fearing for Paul's life, the chief told the soldiers, "Bring Paul back to the barracks and let's end this." సో ఇక్కడ ఆ అధికారి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పౌలును వెనక్కి తీసుకురామని చెప్పి ప్రజల నుంచి నడిపించటం అన్నటువంటిది అధికారి చెప్పాడు. So we see here that Paul is finished his ministry of proclaiming the message in Jerusalem. He will be leaving to Rome. ఆ పౌలు తాను అనుకున్న ప్రకారము యెరూషలేములో తన ప్రసంగాన్ని ముగించాడు. ఆయన పరిచర్య, ఆయన ఉద్దేశం నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన రోమాకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నటువంటి యొక్క విషయం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, thank you for this proclamation that Paul has given to the Jews, and seeing what you had commanded him to do. May we have this same proclamation that you have risen from the dead, that you give eternal life to anyone who believes, and that you will return and initiate your kingdom. ప్రభువా, ఈ యొక్క ప్రకటించగలిగినటువంటి ఈ యొక్క సత్యానికి బట్టి నీకు వందనాలు. పౌలు యూదులకు ప్రభువా పునరుత్థానాన్ని గురించినటువంటి యొక్క విషయము, మరి నిత్య జీవాన్ని గురించినటువంటి యొక్క విషయము, నిన్ను విశ్వసించినటువంటి వారిలో నిత్య జీవము కలుగ చేయగలిగినటువంటి యొక్క విషయాన్ని ఆయన ప్రకటించినటువంటి విధంగా తండ్రి, మేము కూడా నా తండ్రి అలాగే ధైర్యముగా ప్రకటించటానికి సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God Amen. bless you. See you next week. Thank you. Thank you, sir. Sorry, some mistakes. Zoom some problem వచ్చింది, నాకు అర్థం కాలేదు. No worries. That happens sometimes. ప్రాబ్లం వచ్చింది సార్. 10. Thank you, sir. 10 minutes ప్రాబ్లం వచ్చింది. Sorry to say that. Next week we will meet you again. Everyone Okay. also sorry, brother. Okay, brother. Okay. Jeremiah garu, Okay. thank you very much. Anil Kumar garu, సారీ నాకు మిస్టేక్ ఏదో వచ్చింది, జూమ్ ఏదో తేడా వచ్చింది, నాకు అర్థం కాలేదు. అనిల్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రీతిగా బ్రదర్ జార్జ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. లోకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్ ద సేమ్ టైము 24/06 అయ్యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు జాయినింగ్. కమల్ రాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఏరమ్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఏరమ్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సంపెంగల థ్యాంక్ యూ వెరీ మచ్ సారు. సామ్యుల్ గురిజాల గారు థ్యాంక్ యూ వెరీ మచ్. తెనాలి రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరూ ఓపికగా ఇన్ని మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీ యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సార్. అయ్యారు గురువారం ఎంతమంది జాయిన్ అయ్యారు ఈ రోజు? ఈరోజు Praise the Lord. 12 మంది జాయిన్. రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. 13 మంది జాయిన్ అయ్యారు. లోకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా రమేష్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిగా నాకు జూమ్ తేడా వచ్చింది, ఏదో మిస్టేక్ అయింది, కొద్దిగా 10 నిమిషాలు గ్యాప్ వచ్చింది. అయ్యా అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. డానియల్ అయ్యా డానియల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డానియల్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్, బాయ్. Bye. అనిల్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంపెంగల థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెనాలి రమేష్ గారు, కమల్ రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ మోర్ టైం. సార్ థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. కిషోర్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సామ్యుయల్ గురజాల గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రేపు వచ్చే గురువారం